హాయ్ అండి. కాకరకాయ అని పేరు చెప్పగానే మొఖం చిట్లించుకునే వాళ్ళు కూడా అడిగి అడిగి మరీ వడ్డించుకుని తింటారు. అంత రుచిగా ఉంటది. ఇలాంటి రెసిపీ చూసి ఉండరు, ట్రై చేసి కూడా ఉండరు. నమ్మండి, కొంచెం కూడా చేదు ఉండదు. అంత టేస్టీగా ఉంటది. వీడియో మొత్తం చూడండి, ఎలా చేయాలో అర్థమవుతుంది. కాకరకాయలు మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఎందుకంటే లోపల స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి. ముందుగా వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కాకరకాయ పైభాగాన్ని పైన గీరాలి. కాకరకాయలతో ఏదైనా కర్రీ చేస్తున్నప్పుడు ఇలా చేయడం వల్ల ఎక్కువ చేదుగా ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత మధ్యకి కట్ చేసుకోండి. తర్వాత ఏదైనా ఒక చిన్న స్పూన్ బ్యాక్ సైడ్తో లోపల ఉన్న వైట్ని తీసేయాలి. అన్నింటికి ఇదే విధంగా చేసేయండి. తర్వాత వీటిని ఉడికించుకోవచ్చు లేదా స్టీమ్ కూడా చేసుకోవచ్చు. నేను ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ముందుగా వీటి మీద ఉప్పు చల్లి రబ్ చేయాలి. తర్వాత వీటిని స్టీమ్ చేయాలి. ఇవి ఉడికించడానికి 12 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఈలోపు దీనికి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాము. అరకప్పు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. తర్వాత ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత వీటిని పక్కకు జరిపి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత మనం కాకరకాయలోంచి తీసేసిన వైట్ ఉంది కదా, అది కూడా వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. మీకు తెలుసో తెలీదు, కాకరకాయ లోపల ఉండే వైట్ అస్సలు చేదుగా ఉండదు. కావాలంటే మీరు ఒకసారి తిని చూడండి. ఇప్పుడు 2 కరివేపాకు రెబ్బలు వేసి 1 నిమిషం ఫ్రై చేసి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు కాకరకాయలను చూసేద్దాం. 15 నిమిషాల వరకు ఉంచాను. మరీ మెత్తగా ఉడికించవలసిన అవసరం లేదు. వీటిని కూడా కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేయడానికి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. గ్రైండ్ చేయడానికి ముందు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, సరిపడా అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, 2 టీ స్పూన్ చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క. దీనివల్ల మంచి టేస్టీ వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ చాలా చక్కగా పొడి పొడిగా అయ్యింది. కావాలంటే మీరు స్టఫింగ్ని టేస్ట్ చేసి చూడొచ్చు. తీపి, కారం, ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాకరకాయలకి స్టఫింగ్ చేసుకుందాం. వీటిలో కొద్దిగా వేస్తూ లోపల వరకు స్టఫింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్టఫింగ్ మిగిలిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 2 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసి హీట్ అవ్వగానే అన్ని కాకరకాయలను అందులో వేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికిచ్చినవి కాబట్టి పైన లైట్గా కుక్ చేసి సరిపోతుంది. దీనికి 7 నుంచి 8 నిమిషాల టైం పడుతుంది. ఈ విధంగా చేసుకున్న కాకరకాయని అన్నం, చపాతీ, జొన్న రొట్టెలకు తినొచ్చు. అసలు కాకరకాయ తింటున్నామా అనిపిస్తుంది. తప్పకుండా ఈ విధంగా చేయండి. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత మిగిలిన స్టఫింగ్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను దీన్ని కంటిన్యూగా అటు ఇటు తిప్పుతూనే ఉన్నాను. దీనివల్ల స్టఫింగ్ పైనుండి కూడా మంచిగా కోట్ అయ్యి మనం తింటేటప్పుడు కొంచెం కూడా చేదనిపించదు. మీరు చూడొచ్చు మన కాకరకాయ ఎంత బాగా మసాలా పట్టి ఫ్రై అయిందో. నమ్మండి, మీరు చేసుకుని తినే వరకు ఇంత మంచి రుచి మీకు తెలియదు. మరి కాకరకాయ అసలైన టేస్టీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు.